నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను కృష్ణ కుమారి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 30న విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ప్రత్యేక ఒలింపిక్స్ కి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ శంకాబ్రత బాగ్చి. దివ్యాంగ ప్రతిభను మరింత ప్రోత్సహించాలని పిలుపు. అధికార పార్టీపై నిప్పులు చెరిగిన వైసీపీ నేత బొత్స. స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి మౌనం వీడాలని డిమాండ్. ఈ నెల 30వ తేదీన విశాఖ వేదికగా జరగనున్న జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించేందుకు ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు 12 కమిటీలుగా ఏర్పడి సమావేశాన్ని జయప్రదం చేయడం తన బాధ్యత అంటున్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 30వ తేదీన విశాఖలో మరో జన సైనికుల పండుగ జరగబోతోంది. 30వ తారీఖుని అదేవిధంగా వన్ టౌన్లో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ పిలుపు మేరకు అయితే కనుక విస్తృత స్థాయి సమావేశం, అదేవిధంగా భారీ బహిరంగ సభకైతే కనుక ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయం మీద అయితే కనుక ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్, జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అంటే మరొక పండుగ, జన సైనికుల పండుగ గత సభ కన్నా భారీ స్థాయిలో జరిపేందుకైతే కనుక జనసేన పిలుపు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అందరికీ ధన్యవాదాలు. ముందుగా మా నాయకుడు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఉత్తరాంధ్ర నుంచే ముఖ్య కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర విస్తృత స్థాయి సమావేశం ఉత్తరాంధ్ర విశాఖపట్నం నుంచి తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఇచ్చిన గుర్తింపుకి, మా ప్రాంతానికి ఇచ్చిన గుర్తింపుకి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి 30వ తారీఖు ఇది ఆహ్వానితులు మాత్రం వచ్చే సభ. 15,000 మంది ఆహ్వానితులు పార్టీ ఆహ్వానం పంపిస్తుంది. దానికి విస్తృతంగా ఏర్పాట్లు. మా బాధ్యత ఏమిటంటే మా ప్రాంతంలో పెడుతున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది లేని కార్యక్రమాలు మేము చేయాలి. భోజనాలు కానీ, మా నాయకుడికి స్వాగత సత్కారాలు కానీ, అదేవిధంగా వచ్చిన దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి హోటల్స్లో కానీ, కళ్యాణ మండపాల్లో కానీ రూములు తీయటం కానీ, ఇతరత్ర అన్ని కార్యక్రమాలు కూడా మా భుజస్కంధాల మీద వేసుకుని పనిచేయాలని చెప్పి ఈ రోజున మా నగరాధ్యక్షుడు వంశీకృష్ణ గారు కానీ, నేను, మా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు, మా కార్పొరేటర్లు, 98 వార్డు అధ్యక్షులతో ఇప్పుడే ఒక 2 గంటల ముందు మీటింగ్ చేశాం. ఎవరి బాధ్యతలు వాళ్ళు 12 కమిటీలు వేసుకుని ఎవరి బాధ్యతలు వారు తీసుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ స్టేడియంలో ఏర్పాట్లు ఆర్గనైజింగ్ కమిటీలో వంశీకృష్ణను, మా దల్లి గోవిందరెడ్డి ఉన్నారు, నేను ప్రచార కమిటీ చైర్మన్ని. ఒక్కొక్క కమిటీకి మళ్ళీ 10 మందిని మేము పార్టీ ఇస్తుంది. వాళ్ళ ద్వారా ఈ 12 కమిటీలు కూడా వర్క్ చేసి 30వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సభను జయప్రదం చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపటి నుంచి వేదిక ఏర్పాట్లు కార్యక్రమాలు జరుగుతాయి. రేపు మా రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా రేపు వస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఒక వార్ రూమ్ పెట్టుకుని ఈ పైనే ఏర్పాటు చేసుకున్నాం. డైలీ దాంట్లో ప్లానింగు, కమిటీలతో మీటింగు, ముఖ్య నాయకులతో మీటింగు, ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వారు ప్లాన్ చేస్తారు. 28వ తారీఖుకి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు టెంటేటివ్ ప్రోగ్రాం అయితే 28 అన్నారు, వచ్చి 30వ తారీఖు మీటింగ్కి పార్టిసిపేట్ చేస్తారు. ఏ విధంగానూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా ఇబ్బంది లేని కార్యక్రమం జరగాలని చెప్పి మా కేడర్ కానీ, మా నాయకత్వం కానీ, మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎప్పుడు 30 వస్తుందా, ఈలోపు ఈ వారం రోజులు మనం ఎలా
పనిచేయాలన్న దాని మీద ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. తప్పకుండా రోల్ మోడల్ లాగా ఈ రాష్ట్రంలో మరి ఎక్కడన్నా సభ పెట్టినప్పుడు వైజాగ్ లాగా చేయండి అనే విధంగా చేయాలన్న ఒక సంకల్పం తీసుకున్నాం. మేము తప్పకుండా దాన్ని ఆ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాము. సమావేశంలో ఎటువంటి తీర్మానాలు అంటే ముఖ్యమైన తీర్మానం రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు, లేదంటే ఆ పార్టీ బలోపేతానికి కావచ్చు, ఎటువంటి తీర్మానాలు చేయబోతున్నారు? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి సభ అంటేనే ఈ రాష్ట్రానికి కానీ పార్టీకి కానీ ఉపయోగపడే విధంగానే ఉంటుంది. డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నేపథ్యం మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడా రాజీ పడాల ఈ రాష్ట్ర అభివృద్ధిలో. ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడకుండా ముందుకెళ్తున్న వ్యక్తి. గత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనేమనన్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎజెండా ప్రతిదీ కూడా రాష్ట్ర అభివృద్ధి మీదే, దాన్ని ఆలోచించే ఉంటుంది. దానికి మాకు కార్యకర్తలందరం కూడా మేము ఫీల్ అయ్యేది ఏంటి అంటే పార్టీ అభివృద్ధికి కూడా మాకు కొంత ప్రణాళిక ఆయన ఇస్తారు, కమిటీలు వేస్తారు, అన్ని రకాలుగా కూడా పార్టీని ముందు తీసుకెళ్లేదానికి మాకు దశ చూపిస్తారనేదే మేమంతా కూడా అనుకుంటా ఉన్నాం. ఏం చేస్తారనేది ఆయన నోటి వెంట వస్తేనే బాగుంటుంది. మా ఆలోచన అయితే ఇక్కడ ఒకటి రాష్ట్ర అభివృద్ధి, 2 పార్టీ అభివృద్ధి మీద ఈ ఎజెండా ఉంటుందనేది మా నమ్మకం. ఈ 15,000 మంది ఆహ్వానితులు కాకుండా ఇతరులు అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా జన సైనికులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కంట్రోల్ చేసేదానికి కూడా ఎటువంటి చర్యలు చూపారు? తప్పకుండా వాళ్ళు కూడా లోకల్ ప్రయారిటీ మాకు ఉంటుంది. ఈ ఉత్తరాంధ్ర నుంచి ఆ వెసులుబాటు కూడా తీసుకుంటాం. ఆహ్వానితులతో పాటు మనోహర్ గారి ఆదేశానుసారం రేపు పొద్దున్న మీటింగ్తో మాకు ఒక క్లారిటీ వస్తుంది. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ మీకు ఇంకా మోర్ క్లారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది చూసాం కదా, పుస్తకాలు చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం కూడా మైదానంలో ఉన్నాం. మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఏర్పాట్లు పరిశీలించడానికి అయితే ఎమ్మెల్యేతో పాటు సంబంధించినటువంటి అధికారులు కూడా రావడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం అంటే మైదానం సుమారు గతంలో కూడా పార్టీ జనసేన పార్టీ పేరును ప్రకటించడం కూడా ఇదే మైదానంలో జరిగింది. అంటే ఒక సెంటిమెంట్ని కూడా ఇటు పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉందని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే విశాఖ అంటేనే ఆయనకి చాలా ఇష్టం అని చెప్పి ఇప్పటికే అనేక మార్లు పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన పరిస్థితి తెలుసు అందరికీ కూడా. అయితే ఉత్తరాంధ్ర సంబంధించి ఇంత ప్రయారిటీ కలిగినటువంటి భారీ సభ, అదేవిధంగా విస్తృత స్థాయి సమావేశం అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి సుమారు 15,000 మంది ఆహ్వానితులకి అయితే కనుక ఆహ్వానం పంపడం జరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా కంట్రోల్ చేసేదానికి కూడా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, లేదంటే ఇతర విభాగాల సహకారం తీసుకుని పూర్తి స్థాయిలో అయితే కనుక ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కానీ తలెత్తకుండా అయితే కనుక ఏర్పాట్లన్నీ చేసేదానికి, అదేవిధంగా వచ్చిన అతిథులు కూడా సన్మాన సత్కారాలు, అదేవిధంగా అతిథులందరికీ కూడా ఇక్కడ ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. విశాఖ అంటేనే ఒక ఖ్యాతిగాంచినటువంటి ప్రాంతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంది కాబట్టి, అదేవిధంగా ఇప్పుడు గిరిజన ప్రాంతం అంటే ఆయనకు చాలా ఎక్కువ ఇష్టం. ఆ గిరిజన ప్రాంతానికి కూడా చేరువలో ఉన్నటువంటి విశాఖ నగరం అంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఈ అడవితల బాట కావచ్చు, ఇటువంటి పథకాలు, అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా పార్టీ బలోపేతానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ విస్తృత సమావేశంలో తీసుకోబోతున్నారనే సమాచారం కూడా అందుతుంది. అయితే వేచి చూడాలి. ఈ నెల 30వ తేదీన విశాఖ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతున్నటువంటి ఈ విస్తృత సమావేశం ఎటువంటి పరిణామాలు తీసుకొస్తుందనే విషయం అయితే కనుక ప్రతి ఒక్కరు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పంచకాల రమేష్ బాబు కూడా ప్రకటించారు, పార్టీ బలోపేతము, రాష్ట్రాభివృద్ధి ఆయనకు ప్రధాన అజెండాగా అయితే కనుక పవన్ కళ్యాణ్ అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్తున్నారు. చూద్దాం, ఈ నెల ఆగస్టు 30వ తేదీ వరకు కూడా వేచి చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు 30వ తారీఖు వస్తుందా, ఎప్పుడెప్పుడు తమ అభిమాన నాయకుడిని కలుసుకుని తమ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు చర్చిద్దామని కూడా ఇప్పటికే నాయకులందరూ కూడా వెయిట్ చేస్తున్నారనే విషయం అయితే కనుక పంచకాల రమేష్ బాబు నోటి వెంట వచ్చింది. ఇది ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి ఈ నెల 30వ తారీఖున జరగబోతున్నటువంటి విస్తృత సమావేశాలకు సంబంధించిన సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ముఖ్య నాయకులు, ఉన్నత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురంలో జరిగిన స్వచ్ఛతా ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆయనతో పాటుగా వైద్య విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొని అడుగులో అడుగు వేశారు. పరిసరాల పరిశుభ్రతపై మహిళలతో ముచ్చటించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఇంకా ప్రజల్లో మరింత అవగాహన రావాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సమాజం బాగుంటుందని అన్నారు. స్వర్ణ ఆంధ్ర సాధించాలంటే ముందుగా స్వచ్ఛాంధ్ర సాధించాలని, అందుకు ప్రభుత్వానికి ప్రజల సహకారం ఎంతైనా అవసరమని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అంతకుముందు సభకు హాజరైన ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.
కాస్ట్ రిడ్యూస్ చేసేసి ల్యాండ్ ఫుట్ ప్రింట్ ఇంకా 0.25 మీటర్ పర్ కేఎల్ తీసుకొస్తే వీ కెన్ ఇంటిగ్రేటెడ్ ఇన్ అమృత్ అండ్ ఎస్బీఎం. బెడ్లో సెపరేట్ ఈ మూడింటికి పనికి వస్తుంది సార్. మూడింటికి అంటే లో గ్రేడ్ అయిన కొద్దీ ఫీడ్కి వెళ్ళిపోతుంది సార్. మామూలు ఫీడ్ టైం క్వాలిటీ ఉంటే మనకు కూడా నమస్కారం. వేదికడానికి ఇచ్చిన పెద్దలు, గౌరవనీయులు, గురుతుల్యులు మా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మార్గదర్శులు కానీ, బంగారు కుటుంబాలు కానీ, అధికారులు కానీ ఉన్నారు అందరికీ. ఇక్కడికి వచ్చిన మా కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో పూర్తిగా ప్రజల యాక్సిస్ బ్యాంక్ వారు ముందుకు రావడం వీరి జీవితాలకి ఒక భరోసా. మన ఇంట్లో చెత్త తీస్తాం, ఎక్కడ వేస్తామంటే రోడ్డు మీద వేస్తాం. అంటే ఇల్లు మంది, ఆ రోడ్డు మాత్రం మంది కాదు. అక్కడి నుంచి ఆ ఇంట్లో రోడ్డు మీద ఉండే చెత్త అంతా కుళ్ళి మళ్ళీ ఆ వాసన రూపాన మీ ఇంటికే వస్తుంది. అంటే అంటువ్యాధులు రావడానికి మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ కనీసం మనం వాడినటువంటి మురుగునీరు కూడా బయట పోనీయకుండా మన ఇంటి ముందరనే ఉండడం, అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం, దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. పోయిన గవర్నమెంట్ మీరు చూశారు, చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలే. మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీని చెత్త చేసి వదిలిపెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం. మా మంత్రికి చెప్పాను, మా డిపార్ట్మెంట్ చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్రం మొత్తం చెత్త చెత్త అయిపోయింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, కుక్కలు చింపిన విస్తరి చేశారు, అతలాకుతలం చేశారు, ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వేపగుంట జీవీఎంసీ కార్యాలయం ఎదుట మంచినీటి సదుపాయాలు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో చైతన్యనగర్ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు జగన్, లక్ష్మీలు మీడియాతో మాట్లాడుతూ 94వ వార్డ్ చైతన్యనగర్ ఏర్పడి నేటికి 12 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కల్పించబడలేదని వాపోయారు. మంచినీరు, రోడ్లు, కాలువలు, వీధి లైట్లు లేక తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నామని, వర్షాలు పడినప్పుడు కొండ మీద నుండి మట్టి పడిపోయి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే జోనల్ కార్యాలయం ఎదుట వంటవార్పు చేసుకుని కుటుంబాలతో సైతం ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటామని హెచ్చరించారు. ఈ నిరసనలో సిపిఎం నాయకులు వెంకట్రావు, అప్పలనాయుడు, చైతన్యనగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. చైతన్యనగర్ పంట కాలనీ పైన చైతన్యనగర్ ఏర్పడి 12 ఏళ్ళు అవుతా ఉంది. ఈ రోజుకి అక్కడ మౌలిక సౌకర్యాలు కల్పించే పని ఈరోజు మున్సిపాలిటీ చేయట్లేదు. ఒక పక్కనేమి ఇంటి పన్నులు కట్టించుకుంటా ఉన్నారు, పట్టాలు వచ్చున్నాయి ఒక 6 వరకు. అయినా సరే ఈ రోజుకి కూడా ఈరోజు మంచినీటి సౌకర్యం ఇవ్వడానికి వెనకాడుతూ ఉన్నారు. ఇదే జోనల్ కమిషనర్ దగ్గర అనేక దఫాలు బిందులతో పాటు అక్కడ ఉండే ప్రజలు నిరసన తెలియజేశారు. అయినా సరే
ఈరోజు ఇవ్వడానికి సాహసించట్లేదు. ఆ కిందన బంటా కాలనీ ప్రజలు ఇప్పటి వరకు నీళ్ళు ఇచ్చేవారు. ఆ నీరు సరిపోకపోవడంతో వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే నిన్న ఆల్రెడీ జోనల్ కమిషనర్ గారికి, మెయిన్ కమిషనర్ గారికి కూడా లేవదీసాం, విషయం తెలియజేశాం. నిన్న కౌన్సిల్లో కూడా సిపిఎం పార్టీ కార్పొరేటర్ గారు గంగారావు గారు లేవదీశారు. వెంటనే సమాధానం చెప్పింది ఏంటంటే తక్షణమే వాటర్ ట్యాంక్ పంపిస్తాం, వెంటనే బోరేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అది ఇక్కడ మేము అడగదలుచుకుంది ఏంటంటే ఈరోజు ఇంటి పనులు కట్టించుకొని, ఈరోజు మాతో అన్ని రకాల పనులు కట్టించుకొని ఎందుకు మీరు మంచినీళ్ళు ఇవ్వరు? నిజంగా ఈరోజు పర్మిట్ పెట్టుకున్న వాళ్ళకి, ధనవంతులకి మాత్రం వెంటనే పర్మిట్లు ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, 1000 లీటర్లు ఇస్తారు. మేము అడుగుతుంది మినిమం అవసరాలు తీర్చుకోవడానికి ఈరోజు 42 కుటుంబాలు ఈరోజు గత 15 రోజుల నుంచి నీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్న మేము అడిగితే ఒక ట్యాంకును పంపించి చేదులుపుకున్నారు. అది కూడా మేము అంతవరకు తీసుకురాలేము, ఎక్కడి వరకు ఇస్తామని చెప్తున్నారు. అందుకని ఎప్పటికైనా సరే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. కాబట్టి ఈ రోజు కానీ నీళ్ళు ఇవ్వకపోతే ఇక్కడ ఉండే జోనల్ కమిషనర్ మీద, ఏదైతే వాటర్ ఏఈ మీద, డిఈ మీద మేము మానవ హక్కుల ఉల్లంఘన మీద కూడా కంప్లైంట్ చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ముందుగానే ఈరోజు మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ రకంగా కాకపోతే మొత్తంగా జోనల్ కమిషనర్ ఆఫీస్ దగ్గరే మొత్తం గ్రామ ప్రజలందరూ వచ్చి కూడా ఇక్కడే వంట వర్క్ చేసి కూర్చోవలసి వస్తుంది. కాబట్టి మేము చెప్పదలుచుకుంది వారం రోజుల్లోపుగానే వాళ్ళకి నిన్న ఏఈ గారు, సిఈ గారు చెప్పింది ఏంటంటే వారం రోజుల్లో బోర్ వేస్తామని చెప్పారు. కానీ వారం రోజుల్లో కానీ బోర్ వేయకపోతే, మంచినీటి సౌకర్యం కల్పించకపోతే ఈ జోనల్ కమిషనర్ ఆఫీస్ కిందే మేము నివాసం ఉండవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిక చేయడానికి ఈరోజు నిరసన కార్యక్రమం పెడుతున్నాం. 94వ వార్డు పరిధిలో ఉన్న చైతన్య నగర్ అంటే బంటా కాలనీ పైన ఉంది ఇది కాలనీ. ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి నివాసం ఉన్న కనీసం మంచినీటి సౌకర్యం కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ ఏమీ లేవు. 12 సంవత్సరాల నుంచి కూడా కింద నుంచి మోసుకొనే వెళ్తున్నారు తప్పించి రోడ్లు అయితే అసలు లేవు. పైకి వెళ్ళలేని పరిస్థితి జనాలు ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి మేము ధర్నాలు చేస్తున్నా, ఏం చేసినా అధికారులు అయితే పట్టించుకోవట్లేదు. నిన్న కూడా జోనల్ కమిషనర్ని మేము కలిసాము, విశాఖపట్నం వెళ్ళి కలిసాము. కానీ అధికారుల్లోని ఏం స్పందన రాలేదు. ఇక ముందు ఇలా చేయకపోతే మాత్రం ఇక్కడే మేము వంట వార్పు కార్యక్రమాలు అనేది చేయబడుతుంది. జనాలు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారో అక్కడికి వచ్చి పరిస్థితిని చూస్తే తెలుస్తుంది. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము అధికారులకి. అధికారులు చెప్పినా వాళ్ళ దృష్టికి ఇవి అసలు వెళ్ళట్లేదు. కనీసం ఇంటి పనులు కడుతున్నారు, పట్టాలు ఉన్నాయి, కానీ వచ్చి మాకు మంచినీటి సౌకర్యం కానీ, రోడ్లు కానీ ఏమి ఇవ్వట్లేదు. ఇది కానీ చేయకపోతే మాత్రం మేము ఊరుకోము ఇక నుండి. ప్రముఖ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ డేటా ప్రో ఈ రోజు ఎంవీపీ శాఖ కార్యాలయంలో నిరుద్యోగ యువతకు జాబ్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో సుమారు 1200 మంది యువత ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే 7 ప్రముఖ సంస్థలు డ్రైవ్లో పాల్గొని యువతకు సుమారు 432 ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వారు పేర్కొన్నారు. అయితే డిగ్రీ పట్టాలు ఉండి సంస్థలు ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కొంతమందికి యువత సెలెక్ట్ కాకపోవడానికి వారిలో స్కిల్స్ లేకపోవడమేనని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంత చదువుకున్నప్పటికీ వారిలో నైపుణ్యం లేకపోతే ఉద్యోగాలు రావడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాణ్యతాపరమైన విద్యను విద్యార్థులకు అందించాలన్న సంకల్పంతో తాము ముందుకు వెళ్తున్నామని, విద్యతో పాటుగా ఉద్యోగాలు కూడా అందివ్వడమే తమ లక్ష్యమని చెప్పారు. స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఎవ్రీ 3rd సాటర్డే మేము ఈ క్యాంపస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మన గవర్నమెంట్కి కూడా చాలా మటుకు మిషన్ ఇండియా, స్కిల్ ఇండియా అని ఇది ఆబ్జెక్టివ్స్లో మేము కూడా హెల్ప్ చేస్తున్నాం. సో బేసిక్గా ఇప్పుడు డ్రైవ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి, కంపెనీలో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, బట్ అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్లో స్కిల్స్ కొన్నిటికి తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు యూత్ ఏంటంటే దే ఆర్ బిజీ విత్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా. సో వాళ్ళకి ఏంటంటే నా మెసేజ్ ఏంటంటే సిన్సియర్గా మన వైజాగ్లోనే 10 సెంటర్స్ దగ్గర మనకు ఉన్నాయండి. సో ఎక్కడో దగ్గర వెళ్ళి వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ అయినట్టయితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇప్పుడు డేటా ప్రో కంప్యూటర్స్ అనేది ఏఐసిటిఈ తాలూకు అఫిలియేటెడ్ పార్ట్నర్స్, ఎన్ఎస్డిసి అఫిలియేటెడ్ పార్ట్నర్స్, ఏపీఎస్ఎస్డిసి అక్రిడిటెడ్ సెంటర్స్, అలా కాకుండా యాప్షేలోని వీఆర్ మెంబర్స్.
సో దానివల్ల ఏంటంటే మనం స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ కానీ రూపంలో కానీ వాళ్ళ ప్రతి కాలేజీలోని బీటెక్లోని కానీ బీటెక్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ వీటిలోని మేము వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన క్యాంపస్ డ్రైవ్కి ఇప్పటి వరకు మనకి చూసుకున్నట్టయితే ఒక 7 కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. బేసిక్గా 20 to 25 to 30,000 రూపీస్ శాలరీ ప్యాకేజెస్ తోటి ఇప్పుడున్న కంపెనీస్కి 432 రిక్వైర్మెంట్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అవసరం ఉన్నది. పిల్లలందరిలోని కూడా ఇప్పుడు మాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఉన్నాయి, పిల్లలకి డిగ్రీలు ఉన్నాయి, బట్ ఎందుకు ఉద్యోగం రావట్లేదంటే బేసికల్లీ స్కిల్లింగ్కి సంబంధించిన లోపాలు కొన్ని అబ్జర్వ్ చేసాం. సో అది కనుక పిల్లలు కనుక ఇప్పుడున్న పొజిషన్లో కనుక అది డెవలప్ చేసుకోగలిగినట్టయితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. డేటా ప్రోతలకి ఇప్పుడు లేటెస్ట్ కోర్సెస్ ఏంటంటే ఐఓటీ ఒకటి మేము స్టార్ట్ చేసామండి, క్వాంటమ్ కంప్యూటర్స్ ఒకటి మేము స్టార్ట్ చేసాం. అది కాకుండా ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఫ్యూచర్స్ టెక్నాలజీస్ లైక్ ఏఐ, పైథాన్ ఇవన్నీ కూడా మనం స్టూడెంట్స్కి వెరీ రీజనబుల్ ప్రైజింగ్లోని మనం ఇస్తున్నాం. సో సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్ ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం, ప్లీజ్ కమ్ లెర్న్ ద కోర్స్, గెట్ అ జాబ్. 21వ ప్రత్యేక ఒలింపిక్స్కి విశాఖ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వేదిక అయింది. నేడు ప్రారంభమైన ప్రత్యేక ఒలింపిక్స్కి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్చి విచ్చేసి జాతీయ జెండా ఎగురవేశారు. సుమారు 900 మంది విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులు జాతీయ గీతాన్ని ఆలపించారు. వారి ప్రత్యేక దివ్యాంగుల పాఠశాల ఫ్లెక్సీలను చూపిస్తూ కవాతు నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను, వారికి ప్రోత్సాహం అందిస్తున్న పిల్లల తల్లిదండ్రులు, అధ్యాపకులకు ఆయన అభినందనలు తెలిపారు. వివిధ కారణాల చేత కలిగిన వైకల్యాన్ని అధిగమించి చిన్నారులు కనబరుస్తున్న నైపుణ్యం చూస్తుంటే తనకు మనసు చలించిపోతుందన్నారు. వారికి అందరూ అండగా నిలిచి వీలైనంత వరకు ఆ వైకల్య సమస్యను పరిష్కరించడంలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. తమ వంతు కూడా వారికి పూర్తి సహకారాలు ఉంటాయన్నారు. ఈ స్పెషల్ ఒలింపిక్స్లో 900 కంటే ఎక్కువ మంది విజువల్లీ ఇంపేర్డ్, హియరింగ్ ఇంపేర్డ్, మెంటలీ ఇంపేర్డ్, ఫిజికలీ ఛాలెంజ్ అబ్బాయిలు అమ్మాయిలు పాల్గొంటున్నారండి. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా ఘనంగా ఈ ఒలింపిక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి మాత్రం పాత రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేస్తూ అంత పెద్ద సంఖ్యలో పార్టిసిపేషన్ మేము చూస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఆర్గనైజర్స్ అందరికీ అండ్ ఈ ఈవెంట్లో పాల్గొంటున్న అబ్బాయిలకు అమ్మాయిలకు వాళ్ళ టీచర్స్కి వాళ్ళ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఫిజికల్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్ అండ్ మెంటల్ ఇంపైర్మెంట్ జెనెటిక్ డిజీజ్ వల్ల జరగవచ్చు, లేకపోతే అక్వర్డ్ కండిషన్ వల్ల జరగచ్చు. చాలా కేసెస్ సరైన డయాగ్నోసిస్ చేస్తే తర్వాత సరైన ట్రీట్మెంట్ చేయగలిగితే క్యూర్ సాధ్యం. అందుకే నేను ఈ ఆర్గనైజర్స్ ద్వారా, మీ పాత్రికుల ద్వారా ఎన్జిఓస్కి, దాతలకు, కంపెనీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఈ ఒక్కొక్క అబ్బాయి అమ్మాయిని కేసు తీసుకొని సరిగ్గా డయాగ్నోసిస్ జరిగిందా లేదా చూసుకొని, ఒక డయాగ్నోసిస్ జరిగి ఉంటే ఆ కేసుకి బెస్ట్ ట్రీట్మెంట్ మన దేశంలో ఎక్కడ లభిస్తుంది, లేకపోతే ఫారిన్ కంట్రీలో ఎక్కడ లభిస్తుంది కనుక్కొని తర్వాత టెలికన్సల్టేషన్ ద్వారా, వాట్సాప్ కాల్ ద్వారా, వీడియో కాల్ ద్వారా, ఫేస్ టైమ్ కాల్ ద్వారా, స్కైప్ కాల్ ద్వారా టెలికన్సల్టేషన్ చేసి వాళ్లకు ఆ ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయగలిగితే ఆ ప్రాబ్లం తగ్గిపోవచ్చు, లేకపోతే పూర్తిగా క్యూర్ కూడా సాధ్యం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతి కల్పించే విషయంలో సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా అధికారులు వ్యవహరించడంపై హైకోర్టు న్యాయవాది బెలగం ఉమా మహేశ్వరరావు పలు ఆరోపణలు చేశారు.
ఈ మేరకు మద్దిలపాలెంలో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతికి నిబంధనలు తుంగలో తొక్కి ఉద్యోగుల ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్స్కి సీనియర్ అసిస్టెంట్స్గా పదోన్నతి కల్పించే విధానంలో సీనియారిటీ పాటించకపోవడం దారుణమన్నారు. 2014 నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న కొంతమందికి సరైన పద్ధతిలో పదోన్నతి కల్పించకుండా రూల్స్కి వ్యతిరేకంగా జూనియర్స్ని సీనియర్స్గా, సీనియర్స్ని జూనియర్స్గా పరిగణిస్తూ పదోన్నతి కల్పించడం ఉద్యోగుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని అన్నారు. ఈ సమావేశంలో హైకోర్టు న్యాయవాది పి. సూర్యతరణి పాల్గొన్నారు. మాట్లాడడానికని నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, ఇది 1979లోనే ఆల్రెడీ కార్పొరేషను ఎస్టాబ్లిష్ అయింది. అప్పటికి ఇంకా మున్సిపల్ కార్పొరేషను 79లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంతవరకు క్రానలాజికల్గా తర్వాత గ్రేటర్గా ఎదగటం, వార్డ్స్ పెరగటం, ఇదంతా పక్కన పెడితే ఈ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో సరైనటువంటి ఉద్యోగులకి సర్వీస్ నిబంధనలు లేవు, సక్రమంగా లేవు. చాలా కాలం సర్వీస్ రూల్స్ లేకపోతే మనకి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1979లో ఒక ప్రావిజన్ ఉంది, ట్రాన్సిషనల్ ప్రావిజన్ అంటారు దాన్ని. ఆ ట్రాన్సిషనల్ ప్రావిజన్ ప్రకారం ఏం చేశారంటే మున్సిపాలిటీస్లో ఉన్న నిబంధనలు ఏముంటే అవి కానీ, లేదంటే అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి రూల్స్ ఏమైనా ఉంటే కానీ తీసుకొచ్చి బారోడ్ బేసిస్ అంటే ఎవరో సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి మనకు అనువర్తింపజేసుకొని చేసేవాళ్ళు. చేసి వీళ్ళకి సీనియారిటీని పరిగణించడానికి కానీ, లేదా పదోన్నతులు కల్పించడానికి కానీ, లేదా నియామకాలు జరపడానికి కానీ టోటల్గా ఈ ప్రక్రియకి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి బారో చేసుకొని చేసేవాడు. అయితే పర్టికులర్గా నా సబ్జెక్ట్ ఏంటి అంటే ఈరోజు ఇందులో ఒక జూనియర్ అసిస్టెంట్ నుంచి ఒక సీనియర్ అసిస్టెంట్ కావాలంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏం చెప్తుందంటే ఏపీ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1998 ఏం చెప్తుందంటే ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక సీనియర్ అసిస్టెంట్ కావాలి అంటే వాళ్ళు విధిగా అకౌంట్స్ టెస్ట్ పాస్ అయి ఉండాలి. అది ఒక్కటే నిబంధన. వాళ్ళ జనరల్ క్వాలిఫికేషన్ ఎప్పుడు అకాడమిక్ క్వాలిఫికేషన్ కింద నుంచి మీద క్వాలిఫికేషన్ అంటూ ఒకటే అందరికీ బేస్ క్వాలిఫికేషన్ అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ ఒకటి. బట్ దానికి అడిషనల్గా వీళ్ళు ఏంటంటే ఒక టెస్ట్ పాస్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ అకౌంట్స్ టెస్ట్ ఫర్ ది ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ అని ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి పదోన్నతి పొందడానికి అర్హులు. అసలు ఒరిజినల్ రూల్ అది. అయితే ఈ మధ్యనే 2014లో గవర్నమెంటు ఎస్పెషల్లీ మన మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కంటూ కొన్ని నిబంధనలు అయితే ఫ్రేమ్ చేసింది, సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసింది 2014లో. వాటిని ఏంటంటారంటే జీవీఎంసీ మున్సిపల్ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. ప్రొవేషన్ వాళ్ళ తాలూకా ప్రొవేషన్ పరిగణించడానికి అకౌంట్స్ టెస్ట్ పాస్ అవ్వాలి అని ఉంటుంది. అయితే ఇంకొక రూల్ ఏం చెప్తుంది, జనరల్ రూల్ ఏంటంటే ఎవరైనా ఒక ఉద్యోగి కంటిన్యూస్గా 2 years ఆఫ్ సర్వీస్ విదిన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years కానీ, లేదా కంటిన్యూస్గా 1 year ఆఫ్ సర్వీస్ విదిన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years కానీ చేసుంటే అటువంటి వాళ్ళకి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి అనేది జనరల్ నిబంధన. అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే అకౌంట్స్ టెస్ట్ పాస్ అవ్వకపోతే అదొక పెద్ద పాపం లాగా వీళ్ళ తరగ ప్రొబేషనే పక్కా పట్టేసి ప్రొబేషన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎన్నాళ్ళైతే అకౌంట్స్ టెస్ట్ పాస్ అవ్వరు అన్నాళ్ళ వరకు వీళ్ళకి సీనియారిటీలో వీళ్ళకి ప్లేస్ ఇవ్వట్లా. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలోనూ పాలనలోనూ కుటుంబ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, క్రియాశీలక కార్యకర్తలకు విచ్చలవిడిగా దోపిడీలు, దౌర్జన్యాలు చేసుకోమని పట్టా రాసిచ్చిందని దుయ్యబట్టారు.
మంత్రులు శాసనసభ్యుల మీదే నేరుగా అవినీతి ఆరోపణలు వస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దారుణమన్నారు. 15 నెలల కాలంలో 16 దఫాలు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఒక్కసారైనా ప్రధానితో స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ కార్మిక సంఘాలు పార్టీలతో కలిసి పోరాటం చేస్తోందని తేల్చి చెప్పారు. ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్ జరగలేదన్నాకి ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్, ఒకటి కాదు రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరి మీద ఎంత ఎక్కలేదు, ఒకరిని వచ్చి కొంత ఎక్కలేదు, మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు. దోపిడీ అయితే భూకబ్జాలు అయితే మరి అడగా ఎక్కలేదు, అవకాశం వరకు దోచుకు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద విచారణ లేదు, ఇలా అనేస్తాం అంతే, పోతే పోనీ. రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఎలాగుందో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 30న విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ప్రత్యేక ఒలింపిక్స్ కి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ శంకాబ్రత బాగ్చి. దివ్యాంగ ప్రతిభను మరింత ప్రోత్సహించాలని పిలుపు. అధికార పార్టీపై నిప్పులు చెరిగిన వైసీపీ నేత బొత్స. స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి మౌనం వీడాలని డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.